హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఇకపై మెగాస్టార్ చిరంజీవి గారితో అంత ఈజీ కాదు. ఆయన పేరు ప్రతిష్టను దెబ్బతీస్తామంటే కుదరదు. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కొండంత ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. రీసెంట్గా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మెగాస్టార్ చిరంజీవి గారికి అనుకూలంగా ఒక తీర్పు ఇచ్చింది. అది ఇమేజ్ ప్రొటెక్షన్ తీర్పు. అసలు ఇమేజ్ ప్రొటెక్షన్ అంటే ఏంటి? ఇది సినిమా సెలబ్రిటీలు, అదేవిధంగా రాజకీయ నాయకులకు, ముఖ్యంగా పబ్లిక్ పర్సనాలిటీలకు వర్తిస్తుంది అనమాట. అంటే ఆయా పబ్లిక్ పర్సనాలిటీలకు సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని, లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలను, వీడియోలను, వాయిస్ను ఇలా మీరు వాడుకొని, వాళ్ళ పేర్లను వాడుకొని, వాళ్ళ బిరుదులను వాడుకొని, మీరు ఇష్టానుసారంగా మీకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలోనో, లేదంటే మీకు సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి బ్రాండ్లకు సంబంధించిన దాంట్లో వాళ్ళ పేర్లు వాడతానంటే ఇకపై కుదరదు. ఒకవేళ మీరు వాడతానంటే మీకు ఇబ్బందులు తప్పవు. ఇదే ఇమేజ్ ప్రొటెక్షన్ చట్టం. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అదేంటంటే, కొన్ని దుస్తులకు సంబంధించినటువంటి బ్రాండ్లు, ఆన్లైన్ సంస్థలు, అదేవిధంగా డిజిటల్ మీడియాకు సంబంధించినటువంటి కంపెనీలు చిరంజీవి గారికి సంబంధించిన పేరును, ఆయన బిరుదులను, ఆయన ట్యాగ్ను వాడుతున్నారు. ముఖ్యంగా ఆయనను ఆర్థికంగా ఇబ్బంది పెట్టేలాగా, అదేవిధంగా వ్యక్తిత్వ పరంగా ఆయనను ఇబ్బంది కూర్చేసేలాగా ఆయన అనుమతి లేకుండా వాడుతున్నారు. కాబట్టి చిరంజీవి గారు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంటే పిటిషన్ వేశారు. ఆ తర్వాత విచారణకు వచ్చింది. విచారణలో చిరంజీవి గారికి ఊరట లభించింది. తాత్కాలికంగా నిషేధించాలంటూ కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఇకపై చిరంజీవి గారికి సంబంధించినటువంటి పేరును కానీ, ట్యాగును కానీ, ఆయన బిరుదులను కానీ, అదేవిధంగా ఆయనకు సంబంధించిన ఇమేజ్ను కానీ, అదేవిధంగా ఆయనకు సంబంధించిన వీడియోలు కానీ, వాయిస్లు కానీ, ఈ మధ్యకాలంలో చూస్తే మరీ మార్ఫింగ్ వీడియోలు కానీ, మార్ఫింగ్ ఫొటోస్ కానీ, అదేవిధంగా ఏఐ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో, ఏఐతో చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఫోటోను కానీ, వీడియోను కానీ మీరు తయారు చేసి వాడారనుకోండి, ఖచ్చితంగా మీకు చట్టపరమైన ఇబ్బందులు తప్పవు. ఇదే కోర్టు స్పష్టం చేసింది. ఈ మధ్యకాలంలో చూస్తే కొన్ని డిజిటల్ మీడియా సంస్థలు, ముఖ్యంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఎలాంటి అనుమతి లేకుండా ఆయన పేరును వాడేస్తున్నారు. ముఖ్యంగా ఆయనకు సంబంధం లేని విషయాలను కూడా దీనికి తీసుకొస్తున్నారు. అలా థంబ్నెయిల్స్లో ఆయన ఫోటోలు పెట్టడం కానీ, ఆయన పేరు పెట్టడం కానీ, ట్యాగ్స్లలో ఆయన పేరు రాయడం కానీ, ఇలా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆయన పేరు పెట్టడం కానీ, ఇలా మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఏదైనా కూడా ఆయనను ఇబ్బంది కలిగించేలా, ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా కొంతమంది ఈ మధ్యకాలంలో బాగా మితిమీరి చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు గనక ఇకపై మెగాస్టార్ చిరంజీవి గారిని టార్గెట్ చేయాలంటే వాళ్ళు బొక్కలకు వెళ్లాల్సిందే. కేసులు పడతాయి. ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం పుష్కలంగా ఉంటుంది. రీసెంట్గా చూస్తే చాలామంది అదే పనిగా మెగాస్టార్ చిరంజీవి గారిని టార్గెట్ చేసుకొని ఏది పడితే అది వాగడం, ఆయన ఫోటోలు పెట్టడం, ఆయన ఇమేజ్లు క్రియేట్ చేయడం, ఏఐతో వాయిస్లు మామూలు కాదు, ఇష్టానుసారంగా చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇది ఒక చెక్ లాంటిది. ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు చాలామందికి సాఫ్ట్ కార్నర్ అయ్యారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. కోర్టుకు వెళ్ళారు. కోర్టు నుంచి కూడా చిరంజీవి గారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇక ఫైనల్ తీర్పు అంటే నెక్స్ట్ విచారణ అక్టోబర్ 27న ఉంది. ఇక చూస్తే చిరంజీవి గారు ఒక్కరేలా చేశారంటే కాదు. గతంలో చాలామంది, నాగార్జున గారు, అమితాబ్ బచ్చన్ గారు, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, రజనీకాంత్ గారు, అక్షయ్ కుమార్, ఇలా చాలామంది సినిమా ప్రముఖులు కూడా కోర్టుకు వెళ్ళారు. మా ఇమేజ్ను, మా ప్రతిష్టను దెబ్బతీసేలాగా కొంతమంది పనిచేస్తున్నారు, మాకు రక్షణ కల్పించడానికి వెళ్ళారు. వాళ్ళకు కూడా ఇలాంటి తీర్పే వచ్చింది. వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అలా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి వచ్చినటువంటి ఈ తీర్పు వల్ల చాలామంది సినిమా ప్రముఖులకు ఇది ఒక మంచి ఊరట అని చెప్పుకోవాలి. ఇకపై ఎవడైనా హద్దులు మీరితే ఖచ్చితంగా వాడు చట్టపరమైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆయన సినిమాలకు సంబంధించి కానీ ఎవడు పడితే వాడు ఆ సినిమా ఇలా వస్తుందట, అలా వస్తుందంట అని చెప్పి ఇష్టానుసారంగా వాగితే వాడికి ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏది చేసినా కూడా ఇకపై చట్టరీత్యా నేరం అని చెప్పేసి కోర్టు అయితే తీర్పు ఇచ్చింది. తాత్కాలికంగా నిషేధాన్ని విధిస్తూ కోర్టు అయితే తీర్పు ఇచ్చింది. ఇక ఫైనల్గా విచారణ జరిపిన తర్వాత
అక్టోబర్ 27న ఫైనల్ తీర్పు రాబోతుంది. ఇక అదేవిధంగా మీకు అనిపించవచ్చు, మరి చిరంజీవి గారికి సంబంధించిన సినిమాలకు సంబంధించినటువంటి పోస్టర్లు కానీ, ఆయన సినిమాలకు సంబంధించినటువంటి ట్రైలర్స్ కానీ, మరి కొన్ని వెబ్సైట్లు కానీ, కొన్ని మీడియా సంస్థలు పెడతాయి కదా అంటే, అవి ఆయా కంపెనీలు మెగాస్టార్ చిరంజీవి గారి అనుమతితో పెట్టుకోవచ్చు. ఆయన అనుమతి లేకుండా, ఆయనకు తెలియకుండా మీరు ఇష్టానుసారంగా వాడారంటే ఖచ్చితంగా కేసులు తప్పవు.